స్థానిక పాలక వర్గం పదవీ కాలం కూడా త్వరలో గడువు పూర్తిగా వస్తా ఉన్న సందర్భంగా మీరు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి మీ మాటలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అలాగే మీ గురించి ఒక 2 మాటలు. అంటే మీరు ఎలా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు? ఎప్పుడొచ్చారు? మీరు ఇదే మొదటిసారా పదవి చేపట్టడం? ఇంతకుముందు ఏం పదవి చేపట్టారు? ఇలాంటి అంశాలన్నీ కూడా చెప్పండి. ముందుగా మీ పేరు డీటెయిల్స్. అందరికీ నమస్కారం. నేను పిడుగురాళ్ళలో బిజినెస్లోకి వచ్చి 79లో వచ్చాను. ఇంతవరకు రాజకీయాలలో ఎప్పుడు మనం డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఎక్కడా లేము. ఇది అనుకోకుండా దీంట్లో మున్సిపల్ చైర్మన్గా జాయిన్ అవ్వటం జరిగింది. కానీ మా బిజినెస్లో కానీ దీంట్లో కానీ ఎప్పుడు కూడా ఎటువంటి సందర్భాల్లో కానీ ఎవరితో ఎవరున్నా కూడా ఏ పార్టీ ఉన్నా కూడా మేము అందరితో కలిసిమెలిసి ఇప్పటిదాకా ఉన్నాము. అనుకోకుండా ఈ పదవి వచ్చింది కాబట్టి ఈ పదవి వచ్చిన ఈ కొద్ది కాలంలో కూటమి ప్రభుత్వం రాగానే మనకు అనుకోని విధమైనటువంటి మనకు మానవ సేవే మాధవ సేవ అనే పద్ధతిలో మనం చేయటానికే అవకాశం దొరికిందని. ఇంతకుముందు వైసీపీలో నేను మున్సిపల్ చైర్మన్గా గెలిచినా కూడా అప్పుడు చేసిన కొద్ది గొప్ప అభివృద్ధి పనులు చేశాను. కానీ అవి మనకు సాటిస్ఫాక్షన్ లేక మన గౌరవనీయులు మన గురియాల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు మరియు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అట్లే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళు మనకి గురిజాల నియోజకవర్గానికి మన వాటర్ ప్రాజెక్ట్ కావచ్చు, బుగ్గాగు నుంచి గ్రావిటీ మీద వచ్చే వాటర్ ప్రాజెక్టులు కానీ, తర్వాత ఇంటింటికి 24 అవర్స్ వాటర్ సప్లై కానీ ఇవన్నీ గ్రాంట్లు చాలా గొప్పగా చేశారు. వాటిలో భాగంగా మాకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మరి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినవి. మాకు పిడుగురాళ్ళలో రోడ్డు వైండప్ చేయటం ఒక భాగం చేసాం. అలాగే సెంట్రల్ లైటింగ్ వాటిల్లో ఇంతకుముందు కోనా కార్పొరేషన్ ఉంటే అవి క్లోజ్ చేసి మళ్ళీ కొత్తగా చెట్లేసి వాటికి డివైడర్కి మనం డ్రాయింగ్స్ కానీ లైట్ కానీ మరియు రూప్ వైరింగ్ కానీ పిల్లట్ రోడ్డు మొత్తం సంటపాలెం దాకా సెంటర్ లైటింగ్ చేసాం. అలాగే పార్క్ డెవలప్ చేసాం. అలాగే హైలవ్ పిడుగురాళ్ళు ఒకటి, అలాగే మన జాన్పాట్ రోడ్డు రైల్వే ఫ్లైఓవర్ ఒకటి, మన మున్సిపల్ ఆఫీసు 5 కోట్లు పెట్టి కొత్తది కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. అలాగే మనకి వీటిలన్నిటికి గాను మనకు తగినన్ని ఫండ్స్ మా గౌరవ శాసనసభ్యులు గారు ఇవ్వటం జరిగింది. అందువల్లే ఆయన సహకారము, ఆయన ప్రోద్బలము, ఆయన యొక్క పట్టుదలతో ఇది ఊరు డెవలప్మెంట్ చేయటానికి ఆయనకున్న నిదర్శనము, పట్టుదల, ఆయనకున్న సంకల్పమే నా చేత ఈ పనులన్నీ ఆయన చేయించగలిగారు. వీటిలన్నిటి నిమిత్తం కూడా నేను మినిమం 15 కోట్ల నుంచి 20 కోట్ల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. దీంట్లో ఇంకా ఇప్పుడు కొత్తగా మళ్ళీ మాకు గ్రాంట్, మైనింగ్ గ్రాంట్ ఒక 5 కోట్లు వచ్చింది. అలాగే మళ్ళీ స్పెషల్ గ్రాంటు 3 కోట్లు వచ్చింది. ఆ 8 కోట్ల వర్క్ కూడా జరుగుతుంది. నా హయాంలో ఇంచుమించు మనం 30 నుంచి 40 కోట్ల దాకా వర్క్ చేశాము. అది చాలా గొప్పగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇదంతా కూడా పై యొక్క నాయకులు మనకిచ్చిన ప్రోత్సాహము, పిడుగురోడ్ల మా పాలకవర్గం ఇచ్చినటువంటి ప్రోత్సాహము, అందరి సహాయ సహకారాలతో మనము దీన్ని ముందుకు తీసుకెళ్ళామని నేను గర్వంగా తెలియపరుస్తూ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకా అంటే మీరు ఇంకా చేయాలనుకున్నాయి కొన్ని చేయలేకపోయినాయి ఏమైనా ఉన్నాయా? మనం కొత్తగా మాకు ఈ వాటర్ స్కీము ఒకటి, పిడుగురాళ్ళ ఇంటింటికి వాటర్ ఒకటి, 24 అవర్స్ వాటరు గ్రావిటీ మీదుగా ఇప్పుడు చెప్పాం కదా బుగ్గాగు నుంచి వస్తుందని, అదొకటి త్వరలో పూర్తి చేస్తారు. అలాగే మనకు పిడుగురాళ్ళ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన పార్క్ ఒకటి మొత్తం 19 కోట్లతో అది మొదలుపెట్టారు. దాన్ని కూడా అది జరుగుతుంది. ఈ రేపు మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చే ఎలక్షన్కి
పిడుగురాళ్లలో ఎక్కడా కూడా మనకు రోడ్లు కానీ ఇంకోటి కానీ పెండింగ్ అనేది ఎవరు అడిగే విధంగా కానీ అడగలేని విధంగా కానీ చేస్తామనేది మన ఎమ్మెల్యే గారు మా యొక్క పట్టుదల మరియు పైన సీఎం గారు ఇచ్చేటువంటి ప్రోత్సాహము తోటి అవన్నీ పూర్తి చేస్తాము. ఇవి ప్రాసెస్లో ఉన్నాయి మటుకు ఇవి ఉన్నాయి. దీనికి కూడా ఊరూరు మన మండలాలు కానీ పోతే పంచాయతీలకు కానీ అన్నిటికీ వాటర్ ఇవ్వటం అనేది, మరియు కొత్తగా నిన్న మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు 500 కోట్లు గ్రాంట్ హాస్పిటల్కి చేశారు. మళ్ళీ హాస్పిటల్లో జాయినింగ్స్ జరుగుతున్నాయి. వాళ్ళందరినీ మన స్టాఫ్ను అందరినీ జాయిన్ చేస్తున్నారు. ఈ ఎకనామిక్ ఇయర్లో అది కూడా రన్నింగ్లోకి తీసుకురాబోతున్నారు. అది చాలా గొప్ప అవకాశం. అలాగే ఫ్లేవర్ అనేది కూడా ఎంతో 40 సంవత్సరాల నుంచి పిడుగురాళ్ళ ఒక కలగా మిగిలిపోయింది. దానికి 56 కోట్లతో అది రేపు శంకుస్థాపన చేసి రన్నింగ్లో ఉంది వర్క్. ఈ వచ్చే సంవత్సరం అక్కడికి అది కూడా పూర్తవుతుంది. రైల్వే స్టేషన్ ఒకటి డెవలప్ చేశారు. ఇవన్నీ కూడా ఒక పట్టుదలతో ఊరిని సుందరంగా తీర్చిదిద్దే దాంట్లో ఆయనే సాటి అని చెప్పడానికి నాకు మాటలు రావు. అంత గొప్పగా చేశారనేది తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు. సార్, రాష్ట్ర అభివృద్ధి గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్. అసలు చెయ్యలేని విధంగా మన గౌరవ సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మన బీజేపీ గవర్నమెంటు కంబైన్డ్ సమిష్టి ఒక పిడికిలు బిగిస్తే ఎంత పట్టుంటుందో అంత పట్టుదలతో మన పోలవరం ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టు కానీ అమరావతి కానీ ఎంతో శరవేగంగా పెరిగెడుతున్నాయి. ఇది ఇప్పుడు మనం మాటలతో చూడాలి, చేతలతో కళ్ళతో చూడాలి, మాటలతో చెప్పి చెవులతో వినాలి. ఈ విధంగా చేస్తే కూడా మనం ఆశ్చర్యపడేంత విధంగా ఉన్నది కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు. రాబోయే 29 ఎలక్షన్కి అమరావతి ఇదేనా, ఇక్కడైనా ఈ విజయవాడ అమరావతి కట్టేటప్పుడు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు ఎన్ని మాటలు అనుకున్నారు, అవన్నిటికీ కూడా మాట్లాడిన దానికి దాన్ని ఒక అయ్యో నేను ఇలా మాట్లాడనే స్థితికి తీసుకొచ్చేటువంటి విధంగా తీర్చిదిద్దుతున్నారు. దానికి కూటమి ప్రభుత్వంలో ఎక్కడా ఎటువంటి భేషజాలు లేకుండా ఎవరికి వాళ్ళు నాది ఈ పనిని చేస్తున్నారు. అలాగే పొట్టి శ్రీరాములు కాంచ విగ్రహం దాన్ని 350 కోట్లు పెట్టి చేస్తున్నారు. దాన్ని అతి తక్కువ కాలంలో అంటే కరెక్ట్గా 6 నెలల నాడు దాన్ని మాట్లాడారు. రేపు మార్చి 16న దాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. పార్ట్ 1, పార్ట్ 2 కూడా మళ్ళీ వచ్చే మార్చికి మొత్తం దాన్ని ఒక ఆధ్యాత్మిక సంస్థ మరియు చారిటబుల్ సంస్థగా దాన్ని తీర్చిదిద్దుతున్నారు. దాంట్లో లోకేష్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దాన్ని ముందుకు సాగిస్తున్నారంటే అది ఆదివాసుల మీద మన పొట్టి శ్రీరాములు ఒక గొప్పని తెలియజేసుకురావటము, మనకి సపరేట్ స్టేట్ని ఆంధ్రదేశాన్ని తెలుగు రాష్ట్రాలని తీసుకురావటంలో ఆయన చేసినటువంటి కృషికి గుర్తుగా, ఆయన సాధించిన దానికి గుర్తుగా మనము దీన్ని ఎంతో కొంత ఉడతాభక్తిగా మనం చేస్తున్నాం. కానీ పూర్తి న్యాయం చేసామనే దానికి మన రాబోయే భావితరాలకి ఒక గుర్తుండాలనే విధంగా చేశారనే దానికి వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలి. ఇలాంటి ఎన్నో బహుత్తర కార్యక్రమాలు మన అమరావతిలో చేస్తున్నారు. అవన్నీ చూసిన తర్వాత ఔరానందింపించే విధంగా ఉందనేది తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మరి ఆర్యవయసులు అంటే వ్యాపారాలలో బిజీగా ఉంటారు. ఇప్పుడు ఆర్యవయసు యువతికి మీరు ఎలాంటి అంటే మీరు మీ అనుభవాలను పట్టుకొని రాజకీయాలలో ఎలా ముందుకు సాగాలనే దాని మీద మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? అంటే మీ యువతకి ఇప్పుడున్న జనరేషన్ ఇవాళ ఎవరైనా సరే మల్టీపర్పస్ వర్క్లు ఎలా నేర్చుకొని ఎదుగుతున్నారో దీంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళు వ్యాపారం అనేది ఒక పార్టు, ఇది ఫ్యామిలీ అనేది ఒక పార్టు, రాజకీయం అనేది కూడా ఒక పార్టు. ఏదైనా సమతుల్యంగా తీసుకొని వెళ్తేనే మనం ఈరోజు మన దేశాన్ని మన రాష్ట్రాన్ని బాగు చేయటంలో మన వంతు మనం చేయాలనేది యువతకు నేను చెప్పే సందేశం. థ్యాంక్ యూ సార్.